హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాస్మతి బియ్యంతో బగారా రైస్, అది కూడా తక్కువ మసాలాలు వాడుతూ రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం. ఈరోజు ఇలా పొడి పొడిగా మంచి కలర్తో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవరు బిర్యానీ ఫ్లేవర్ లాగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈ చిన్న టిప్పు పాటించి చేశారంటే బగారా రైస్ బిర్యానీ ఫ్లేవర్తో బిర్యానీ కలర్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసం నేను బాస్మతి బియ్యం ఒక 3 గ్లాసులు తీసుకున్నానండి. వీటిని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక అరగంట అయినా నానాలండి మనకి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా అండి. ఇది మనం బిర్యానీకి వేసే అన్ని కాకుండా కొన్నిగా చూసి వేసుకోవాలి. అలాగే 2 బగారా ఆకు, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మనం బగారా రైస్కి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మనకి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇది మనం లాస్ట్లో వేసుకోవాలి. ముందే వేసుకున్నట్టయితే మనకు అడుగు మాడిపోయినట్టుగా ఉంటుంది. అందుకని అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేసి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ లైట్గా వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1 స్పూను బిర్యానీ మసాలా, ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి బగారా రైస్ మంచి కలర్గా బిర్యానీ ఫ్లేవర్తో రావాలి అంటే తప్పకుండా బిర్యానీ మసాలా ఇలా తాలింపులో వేసి ఫ్రై చేసుకోండి. మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసుకి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నీళ్ళకు తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకొని తగినంత వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్లు లేకుండా వంపేసి ఆ రైస్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది. రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. మనం నీళ్లు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టి మనం రైస్ కుక్కర్ ఆన్ చేసినాక ఒక 15 నిమిషాలకి మనకు రైస్ రెడీ అవుతుందండి. మనం మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మనకు నీళ్ళు అనేవి అన్నీ వినికిపోతున్నప్పుడు ఇలా ఒకసారి కలుపుకుంటే మనకు ఆ మసాలాలన్నీ పైకి వస్తాయి కదా, ఆ మసాలాలన్నీ రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి మనకి రైస్ కుక్కర్ ఆగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకి మూత తీసి చూసుకోవాలండి. మనం వెంటనే కలిపినట్టయితే రైసు మెత్తగా ఉంటుంది. కొద్దిగా ఆరిన తర్వాత కలుపుకున్నట్టయితే మనకి ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది. రైస్ చూసారా మనకి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అదే మనం మామూలుగా వండుకున్నట్టయితే మనకి ఇంత పొడిగా రాదు కదా. రైస్ కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బగారా రైస్ ఫ్లేవర్ అయితే బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుందండి. మీరు మసాలాలు వేసుకునే దాన్ని తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అప్పుడే మనకి బిర్యానీ ఫ్లేవర్తో బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసారంటే తప్పకుండా మీరు ఈసారి బిర్యానీ కాకుండా ఇలా బగారా రైసే చేసుకొని తింటారండి. అంత బాగుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.